జరుగుతుంది. మొదటిసారిగా ఏపీ ప్రభుత్వం ఈ కేబినెట్ భేటీ నిర్వహిస్తోంది. మంత్రుల ఓఎస్టీ, పిఎస్లకు ఈ కేబినెట్ పై అవగాహన కల్పించారు. ఎన్ఐసి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు జేఏడీ. ఇక ఇవాళ కేబినెట్ సమావేశం జరగబోయే ముందు అధికారులు మంత్రులకు డెమో ఇవ్వనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇవాళ ఉదయం 11 గంటలకు చూస్తే ఏపీ కేబినెట్ కూడా అటు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి అధ్యక్షత జరిగే కేబినెట్ భేటీకి మంత్రులతో పాటు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఇతర అధికారులు కూడా పాల్గొంటారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు జరిగే కేబినెట్ భేటీ కొద్దిగా అంటే ఈ రోజు ఈ కేబినెట్ భేటీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు నూతన ఒరవడి దిశగా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు జరిగే కేబినెట్ భేటీ పేపర్లెస్ కేబినెట్ భేటీ అంటే డిజిటలైజ్ చేసే భాగంగా కూడా ఇందులో భాగంగా కూడా ఈ రోజు అందరికీ పేపర్లెస్ కేబినెట్ నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇందులో భాగంగానే ఈ రోజు కూడా ఈ కేబినెట్ భేటీ జరిగింది. ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా చూసుకుంటే సత్వరము పాలన, అలాగే మెరుగైన పాలన, అలాగే గోప్యత, ఈ 3 అంశాలు ఉండే విధంగా కూడా ఈ కేబినెట్ దోహదపడుతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశము. ఇందులో భాగంగానే ఈ రోజు ఈ కేబినెట్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ కేబినెట్ పైన కూడా మంత్రుల పిఏలకు, ఓహెచ్లకు అలాగే నిన్న అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు ఉదయం కూడా కేబినెట్ ప్రారంభమయ్యే ముందర కూడా మంత్రులకు కూడా ఒక డెమో రూపంలో అంటే ఈ కేబినెట్ అంటే ఎలా ఉంటుంది అనే విషయంలో కూడా వాళ్ళకు ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించి దాని తర్వాత కూడా ఆన్లైన్ లో మొత్తం కేబినెట్ అజెండా అలాగే కేబినెట్ జరిగే నోట్స్ ను కూడా ఈ ఫైల్ రూపంలోనే డిజిటల్ రూపంలోనే కూడా మొత్తం కొనసాగుతుంది. అంటే మొదటిసారిగా అంటే గత 2014లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా ఇదే విధంగా కూడా ఈ కేబినెట్ నిర్వహించారు. తాజాగా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డా కూడా ఇప్పుడు మొదటిసారిగా ఈ కేబినెట్ నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే అంటే పర్యావరణ పరిరక్షణతో పాటు అలాగే ఒక మంచి గుడ్ గవర్నెన్స్ అందించే విధంగా కూడా ఈ కేబినెట్ దోహదపడుతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు జరిగే కేబినెట్ ఒక ప్రత్యేకత సంతరించుకొని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే కొన్ని కీలకమైన అంశాలపైన కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే సెప్టెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇసుక పాలసీలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద చర్చించి ఆ సమస్యను పరిష్కరించే విధంగా కూడా ఇసుక పాలసీ పైన చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 20 నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్సైజ్ పాలసీ పైన చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే నవంబర్ లో జరిగే బడ్జెట్ అంటే 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. అప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దానిపై చర్చించే అవకాశం ఉంది. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల విషయంలో అంటే వాళ్ళని ఇతర శాఖలకు అడ్జస్ట్ చేసే విధంగా కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు జరిగే ఒక కేబినెట్ భేటీ ప్రత్యేకత సంతరించుకొని చెప్పొచ్చు మాధురి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.